ఇంకొక వార్త విజన్ 2050 రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు కూడా విజన్ 2020 అని 94లో ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు విజన్ 20 అంటే 2020 దాకా నేనే అధికారంలో ఉంటా 2020 దాకా నేనే అధికారంలో ఉంటా అనేటువంటి భ్రమల్లోకి వెళ్ళిపోయిన దాన్ని దయచేసి ఆ సెంటిమెంట్ని అయితే రేవంత్ రెడ్డి గారు మీరు పాటించకండి. విజన్ 2050 అనేటువంటిది మళ్ళీ మీరు ఆ మాట అనగానే చంద్రబాబు నాయుడు గుర్తొచ్చిండు. ఆ చంద్రబాబు నాయుడు నేను ముఖ్యమంత్రిని కాదు రాష్ట్రానికి సీఈఓను అనే విధంగా ఎట్లయితే పరిపాలన చేసిండో దయచేసి ఆ కోవ నుంచి బయటికి రండి, దయచేసి ఆ ట్రాక్ నుంచి బయటికి రండి. విజన్ అనేటువంటి పదం వస్తేనే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు. మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు దోస్త్ అనేటువంటిదే జనాల్లోకి వెళ్తుంది. విజన్ 2050 అనేటువంటిది తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ వేసుకోండి. కానీ చంద్రబాబు నాయుడు వాడినటువంటి భాషను చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి పదాలను మాత్రం పెట్టకరి. విజన్ 2050 అనేటువంటిది మళ్ళీ చంద్రబాబు నాయుడును స్ఫురిస్తుంది. పట్నం మహేందర్ రెడ్డి ఆల్రెడీ పార్టీలో చేరలేదు అఫీషియల్గా, వాళ్ళ భార్య చేరిందిలే. కానీ పట్నం మహేందర్ రెడ్డి ఎక్కడ పోయినా సేమ్ రేవంత్ రెడ్డి తోటే ఉంటున్నాడు. ఆల్రెడీ కోడంగల్ వాళ్ళ పట్నం నరేందర్ రెడ్డి కూడా చేరుతున్నట్టే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో కూడా అదే ఉంటుంది.